గోరా ప్రగతి ఛానల్కు స్వాగతం. ఒక ప్రాంతంలో ఉండే అనేక రకాల జీవులు, మొక్కలు, సూక్ష్మజీవులు అంటే మైక్రో ఆర్గానిజమ్స్, శిలీంధ్రాలు వీటన్నిటి కలయికనే జీవ వైవిధ్యం అంటారు. మన పర్యావరణ వ్యవస్థలో ఈ అన్ని రకాల జాతులు, జీవులు ప్రతి ఒక్కటి సమతుల్యతను కాపాడుకోవడానికి కలిసి పనిచేస్తుంటాయి. అందుకే ప్రకృతి సమతుల్యతకు జీవ వైవిధ్యం అత్యంత అవసరం. అంతేకాదు, ఈ జీవ వైవిధ్యం ద్వారా మానవాళికి అపరిమిత సేవలు కూడా అందుతున్నాయి. అవేమిటో, జీవ వైవిధ్యాన్ని మానవాళి ఎందుకు కాపాడుకోవాలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం తెలుసుకుందాం. భూమి మీద వనరులు అందరి అవసరాలకు సరిపడా ఉన్నాయి, కానీ అందరి ఆశలకు సరిపడా కాదు. జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అనేది మన భూమి మీద కరువైతే మానవజాతి కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ప్రతిరోజు జీవ వైవిధ్యం మనకు అనేక రకాలుగా సేవలను అందిస్తోంది. ఉదాహరణకు, మొక్కలు కిరణజన్య సంయోగ క్రియను నిర్వహిస్తూ ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. తేనెటీగలు మరియు ఇతర కీటకాలు మొక్కల ఫలదీకరణానికి దోహదపడతాయి. మాంసాహారులు శాకాహారి జనాభాను నియంత్రణలో ఉంచుతాయి. ఆక్సిజన్ ఉత్పత్తి, నేల నిర్మాణం, నీటి చక్రం వంటి క్రియలు పర్యావరణ వ్యవస్థలు సాఫీగా నడవడానికి తోడ్పడే ప్రాథమిక అంశాలు. నిజానికి జీవ వైవిధ్యమే వాతావరణ మార్పులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, మానవులు ఉత్పత్తి చేసే కార్బన్ డయాక్సైడ్లో దాదాపు సగభాగాన్ని పీల్చుకోవడం ద్వారా వాతావరణాన్ని నియంత్రించడంలో సముద్రాలు, అడవులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చిత్తడి నేలలు, మడ అడవులు, పగడపు దిబ్బల వంటి తీర పర్యావరణ వ్యవస్థలు తుఫాను, వరదల నుండి సహజ రక్షణను అందిస్తున్నాయి. వృక్షాలు గాలి మరియు నీటి శుద్ధీకరణతో పాటు ఉష్ణోగ్రతలను తగ్గించడానికి, మట్టిని స్థిరీకరించడానికి, తద్వారా వరదల ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదపడుతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం వాతావరణ మార్పులే జీవ వైవిధ్యాన్ని కుప్పకూలుస్తున్నాయి. పర్యావరణం స్థిరంగా ఉండాలంటే జీవ వైవిధ్యం అధికంగా ఉండటం ముఖ్యం. వైవిధ్యభరితమైన పర్యావరణం మరింత స్థిరంగా ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల జీవ వైవిధ్యంపై అనేక దుష్పరిణామాలు కలుగుతున్నాయి. ఎన్నో శాస్త్రీయ నివేదికలు వీటిని విశ్లేషించాయి. ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగితే దాదాపు 6% కీటకాలు, 8% మొక్కలు మరియు 4% సకశేరుకాలు వాటి భౌగోళిక పంపిణీలో మార్పులకు లోనవుతాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల 2% మేర పెరిగితే ఈ శాతాలు రెట్టింపు అవుతాయి. ఈ కారణంగా ఆక్రమణ జాతులు కూడా అనూహ్యంగా విస్తరించే ప్రమాదం ఉంది. ప్రపంచ భూభాగంలో దాదాపు 7% పర్యావరణ వ్యవస్థలు మారే ప్రమాదం ఉంది. అందువల్ల సహజ ఆవాసాల క్షీణత రాబోయే సంవత్సరాలలో వేగవంతం అవుతుంది. ఫినోలాజికల్ మార్పులు ఎక్కువగా నమోదు చేయబడుతున్నాయి. ఫలితంగా జాతుల మధ్య పరస్పర సంబంధాలపై ప్రభావం చూపుతోంది. ఉష్ణోగ్రత 1.5 లేదా 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే దాదాపు 70 నుండి 99% పగడపు దిబ్బలు నాశనమవుతాయి. ఈ సృష్టిలో మనుషులకు, తోటి జీవులకు ఒకటే గ్రహం, అది భూగ్రహం. కంటికి సరిగ్గా కనిపించని బ్యాక్టీరియా నుండి ఆకాశాన్ని అందుకునే ఎత్తైన చెట్ల వరకు, అగాధాలలో అనాయాసంగా నివసించే సముద్ర జీవుల నుండి అలవోకగా ఆకాశంలో ఎగిరే పక్షుల వరకు భూమి కోట్ల కొద్దీ జీవజాతులకు నిలయం. నిత్యం కనుగొనబడే జీవజాతులు, వాటి శాస్త్రీయ వర్గీకరణ కారణంగా ఖచ్చితమైన సంఖ్య ఇప్పటికీ తెలియదు. అయినప్పటికీ ఇప్పటి వరకు అధికారికంగా 17 కోట్ల జాతులను గుర్తించడం జరిగింది. 50 నుండి 300 కోట్ల జీవజాతులు ఉండవచ్చుననేది ఒక అంచనా. ఇంతటి విస్తృతమైన వైవిధ్యం రాత్రికి రాత్రే పుట్టుకురాలేదు. ఇది ఇప్పటి స్థితికి రావడానికి దాదాపు 400 కోట్ల సంవత్సరాల పాటు జీవ పరిణామక్రమ ప్రక్రియ కొనసాగింది.
కానీ ఆ కోట్లాది జాతులలో కొన్ని జాతులు సమూలంగా అంతరించడం జరుగుతోంది. భూమి చరిత్రలో జీవవైవిధ్యం అంతరించిపోవడం, పునరుద్ధరణ జరగడం సహజ ప్రకృతి చర్యనే. గతంలో కనీసం 5 సార్లు సహజ కారణాల వల్ల సామూహికంగా జీవుల విలుప్తాలు జరిగాయి. వీటిలో చివరికి 65 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన డైనోసార్ల విలుప్తం. కానీ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ప్రపంచీకరణ నుండి జీవవైవిధ్య నష్టం ప్రమాదకర స్థాయిలో వేగవంతం అయింది. ఇప్పుడు 6వ సామూహిక విలుప్తత జరిగే ప్రమాదం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. చిక్కగా నేసిన వస్త్రంలో నుండి ఒక్కో దారం లాగేస్తుంటే పలుచనైపోయి వదులుగా మారి క్రమేపీ కనుమరుగయ్యే వస్త్రం చందాన మన గ్రహంపై ఉన్న జీవవైవిధ్య పరిస్థితి ఉంది. అతి సూక్ష్మజీవుల నుండి భారీ నీలి తిమింగలాల వరకు ప్రతి జాతి మన సమతుల్యతను కలిపి ఉంచే కీలకమైన పోగుల వంటిదే. ఇప్పుడు ఆ వస్త్రం నుండి దారపు పోగులు ఒక్కొక్కటిగా జారిపోతున్నాయి. మన కళ్ళ ముందే ప్రకృతి కనుమరుగవుతోంది. భూగ్రహంపై జీవ వైవిధ్యం ముప్పులో ఉండటానికి ప్రధాన కారణం దానిపైనే అధికంగా ఆధారపడ్డ జీవి అయిన మనిషే కావడం విశేషం. జీవ వైవిధ్యం మానవ శ్రేయస్సు మరియు జీవనోపాధికి చాలా అవసరం. ఎందుకంటే ఇది అసలు జీవపు ఉనికికే ఆలంబన. కానీ జీవుల సహజ నివాస స్థలాల నష్టం, కాలుష్యం, వ్యవసాయం, వేటాడటం, ఆక్రమణ జాతులు మరియు పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా వృక్ష జంతు జాతులు అంతరించిపోయే ప్రమాదం పెరుగుతూనే ఉంది. గత కొన్ని సంవత్సరాలలో జనాభా పెరుగుదల, దాంతోపాటే విపరీతంగా అనిశ్చితంగా పెరిగిన ఉత్పత్తి వినియోగ విధానాలు జీవవనరుల వినియోగాన్ని పెంచాయి. దీని వలన జీవవైవిధ్యం నాటకీయంగా నష్టపోయింది. జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టడం అనేది మానవజాతి ముందున్న గొప్ప సవాళ్లలో ఒకటి. జీవవైవిధ్యాన్ని భూమిపై ఉన్న జీవ సంపదగా నిర్వచించవచ్చు. జీవవైవిధ్యాన్ని పర్యావరణ వ్యవస్థలోని జాతుల సంఖ్య ద్వారా కొలుస్తారు. ప్రతి జాతి జనాభాలో జన్యు వైవిధ్యాన్ని అంచనా వేయడం ద్వారా మరియు వివిధ వాతావరణాలలో జాతుల పంపిణీ అంచనా ద్వారా కూడా కొలుస్తారు. మానవ కార్యకలాపాల కారణంగా జీవ వైవిధ్యంలో గణనీయమైన తగ్గుదల సమస్యపై అవగాహన పెంచడానికి ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 1993 చివరిలో కచీ జనరల్ అసెంబ్లీ యొక్క 2వ కమిటీచే రూపొందింపబడింది. అప్పట్లో ఇందుకు డిసెంబర్ 29ని నిర్ణయించారు. అయితే 2000లో జరిగిన జీవ వైవిధ్యంపై కన్వెన్షన్ జ్ఞాపకార్థం ఈ తేదీని మే 22కి మార్చారు. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 సిబిడి అమలు కోసం భారతదేశ దేశీయ చట్టంగా పనిచేస్తోంది. భారతదేశం 32,87,263 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. భారతదేశంలో 89,451 జంతుజాతులు ఉన్నాయి. ఇది ప్రపంచ జంతుజాలంలో 7.31%. అలాగే 49,219 వృక్షజాతులు ఉన్నాయి. ఇది ప్రపంచ మొత్తంలో 10.78% వాటాను కలిగి ఉంది. ప్రపంచంలో ఉన్న 17 అతిపెద్ద జీవవైవిధ్య దేశాలలో భారతదేశం ఒకటి. భూ విస్తీర్ణంలో 2.4% ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్త జీవజాతుల్లో 7.8% మన దేశంలో ఉన్నాయి. మన ప్రభుత్వం 2002లో జీవ వైవిధ్య చట్టాన్ని తీసుకువచ్చింది. అందులో ముఖ్యాంశాలు జీవ వైవిధ్య సంరక్షణ, సుస్థిర వినియోగం, అంతరించిపోతున్న జీవజాతులను కాపాడటం, వాటికి పునరావాసం కల్పించటం, జీవవనరుల వినియోగాన్ని క్రమబద్ధీకరించడం, జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయడం, స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటివి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN భారతదేశంలో 1,212 జంతుజాతులను తన రెడ్ లిస్ట్లో పర్యవేక్షిస్తోంది. వీటిలో 12% పైగా జాతులు అంటే 148 జాతులు అంతరించిపోతున్నాయి.
అంతరించిపోతున్న జాతులలో 69 క్షీరదాలు, 23 సరీసృపాలు, 56 ఉభయచరాలు ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం పెరిగిపోతున్నారు. మొత్తం అటవీ ప్రదేశంలో కేవలం 15% అడవులు మాత్రమే ఇప్పుడు భూమి మీద ఉన్నాయి. మిగతావన్నీ ఏనాడో మనిషి మింగేశాడు. దాదాపు 25% వృక్షజాతులు ప్రమాదపు టంచుల్లో ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు 40% ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జీవవైవిధ్యంపై ఆధారపడి ఉంది. భూమి మీద అందుబాటులో ఉన్న 3% మంచినీటిలో దాదాపు 6% జీవజాతులు ఉన్నాయి. ఉష్ణమండల వర్షారణ్యాలు ఒకప్పుడు భూమిపై 14% ఉంటే ఇప్పుడవి 6%కి పడిపోయాయి. సహజ పర్యావరణాల విధ్వంసం, విచ్ఛిన్నం జీవవైవిధ్యానికి అతిపెద్ద ముప్పు. ఆవాసాలలో మార్పులు, వ్యవసాయం, పట్టణీకరణ, అటవీ మరియు భూ వినియోగంలో మార్పుల ఫలితం ఇది. ఇన్వేసివ్ జాతుల వ్యాప్తి కూడా జీవవైవిధ్య వినాశనానికి అతిపెద్ద ముప్పే. మానవులు ఉద్దేశపూర్వకంగా లేదా ప్రమాదవశాత్తు ప్రవేశపెట్టిన కొన్ని జాతులు ఆయా ఆవాసాల్లో ఉండే సహజ జాతులపై దాడి చేసి వాటిని అంతం చేసే ప్రమాదం ఉంది. వనరులను అతిగా దోచుకోవడం, అధికంగా చేపలు పట్టడం, వేటాడటం లేదా అతిగా మేపడం వంటి చర్యలు అనేక జాతులకు ముప్పు కలిగిస్తున్నాయి. మన వాతావరణం, పర్యావరణ వ్యవస్థల్లో మార్పులు జీవవైవిధ్యానికి ముప్పు. అన్ని రకాల కాలుష్యం, నీరు, నేల, వాయు కాలుష్యం, కాంతి లేదా ధ్వని కాలుష్యం ఇవన్నీ అనేక రకాల జీవులను ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో ఎకరాల కొద్దీ సహజ వనరులపై దాడి, విధ్వంసం జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన నికోబార్ లక్షద్వీపాల్లో వేల కొద్దీ ఎకరాల భూమిలో అడవులు నాశనం కావడం, ఆ కారణంగా ఆదివాసీ తెగల జీవన ఆవాసాలు దెబ్బతినడం తెలిసినదే. తెగలతో పాటు చెట్లు, మొక్కలు, పక్షులు, జంతుజాతులు కూడా దెబ్బతిని ఒకప్పటి ఘనమైన వైవిధ్యం ఇక ఎప్పటికీ కనిపించకుండా పోయింది. అడవులు, జీవ జలరాశులను ఇప్పటికైనా పరిరక్షించుకోనట్లయితే రాబోయే రోజుల్లో మానవ జాతికే ముప్పు కలుగుతుంది. అందుకే పర్యావరణ పరిరక్షణకు ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వం కానీ, పౌరులు కానీ అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేయవలసి వస్తే ఒక చెట్టు స్థానంలో 10 చెట్లు నాటాలి. జీవ వైవిధ్యాన్ని మనం కాపాడుకోలేకపోతే చివరకు మనిషి మనుగడే లేకుండా పోతుంది. ఈరోజు మనం అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జీవ వైవిధ్యం మానవాళికి ఎంత అవసరం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.